తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పలు డివిజన్లో జాతీయ జెండా బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం నగర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దటం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆయన అన్నారు. జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై మన యొక్క తెలంగాణ పిత కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 11 సంవత్సరాలు అయింది. మరి ఈ రోజు ఏం జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాక్షసుల పాలైపోయి ఈ రోజు ప్రతి అంశంలో ప్రజలకు ఇచ్చినటువంటి మోసాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ మోసాలు చేసుకుంటూ ఈరోజు ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతున్నది. దానికోసమే ఒక ప్రజా ఉద్యమం, మరో ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వాన జరగబోతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుణ్ణి ఏ విధంగానైతే అనుమానిస్తావో నువ్వు కేసీఆర్ గారిని కూడా ఆ విధంగానే అనుమానిస్తున్నావు. ఖచ్చితంగా దాని యొక్క క్లారిఫికేషన్, తనకు ఏ విధంగా ఆన్సర్ చేయాలనే తనను పిలుస్తొస్తలేడు. కాళేశ్వరం మీకు సోయలేదని దానికి ఆన్సర్ ఇవ్వడానికి, దాని యొక్క కులంకషంగా చెప్పడానికి వారు పూర్తిగా ప్రిపేర్ అయ్యి వారు రావడం జరుగుతున్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఇంత ఉత్సాహంగా ప్రభుత్వం లేకున్నా కార్యకర్తలందరూ కూడా ఈరోజు పార్టీని పట్టుకొని ఇలా 3000 మంది కార్యకర్తలతోటి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా జెండా ఆవిష్కరణ జరిగింది అంటే ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో మా కార్యకర్తే ప్రాధాన్యం. కార్యకర్తను కాదని చెప్పి ఎక్కడ కూడా ఒక అడుగేయము. ఖచ్చితంగా వారి యొక్క మాటల్ని అమలు చేస్తామని కూడా చెప్పుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా 10 ఏళ్ళు బంగారు